విశాఖపట్నం జిల్లా భీమిలిలో కళ్ళు చెదిరే దారుణం వెలుగు చూసింది. కాపాడుకోవాల్సిన భార్యే యమపాశంగా మారింది. కట్టుకున్న భర్తను కిరాతకంగా చున్నీతో ఉరితీసి చంపేసింది. ఆ తర్వాత అసలు నాటకం మొదలుపెట్టింది. ఎండలో తిరిగి రావడం వల్ల వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడని ఆసుపత్రికి పరుగులు తీసింది. అయితే వైద్యుల కళ్ళు గప్పడం ఆమె వల్ల కాలేదు. మెడపై ఉన్న గాయాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు వైద్యులు. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అసలు భార్య నాగమణి ఎందుకు ఈ హత్య చేసింది? కుటుంబ కలహాలా లేక బీమా డబ్బుల కోసమా? ఆ వివరాలేంటో ఇవాల్టి క్రైమ్ టుడేలో తెలుసుకుందాం. విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండే భీమిలి మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా నివాసం ఉంటున్న సూరిబాబు, నాగమణి దంపతుల మధ్య ఏం జరిగిందో ఏమో గానీ ఊహించని ఘోరం జరిగిపోయింది. సూరిబాబును చున్నీతో మెడ బిగించి అతి కిరాతకంగా హత్యమార్చింది భార్య నాగమణి. హత్య చేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేసింది. వడదెబ్బతో తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. ఏడుపు పెడబొబ్బలతో స్థానికులను బురిడి కొట్టించింది. హుటాహుటిన హాస్పిటల్కి తరలించింది. హాస్పిటల్లో అడుగుపెట్టిన తర్వాత కథ మొత్తం అడ్డం తిరిగింది. సూరిబాబును పరీక్షించిన డాక్టర్స్ శరీరంలో ఉష్ణోగ్రత మార్పులు ఏమీ లేవని గుర్తించారు. పైగా మెడ చుట్టూ బలమైన గాయాలు కనిపించాయి. ఏదో తాడుతో లేదా వస్త్రంతో గట్టిగా బిగించిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. వడదెబ్బ తగిలితే మెడపై ఆ గాయాలెందుకుంటాయి? డాక్టర్స్కు వెంటనే అనుమానం వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగారు. హాస్పిటల్కు చేరుకొని నాగమణిని విచారించడం మొదలుపెట్టారు. పొంతనలేని సమాధానాలు, తడబాటు. పోలీసుల ప్రశ్నల వర్షం ముందు నాగమణి అడ్డంగా దొరికిపోయింది. తానే చున్నీతో ఉరితేసి చంపినట్లు అంగీకరించింది. వెంటనే పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు హాజరుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి, ఎందుకు చంపింది? కట్టుకున్న భర్తను అంత కిరాతకంగా అంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల దర్యాప్తులో రెండు కీలక కోణాలు బయటకు వస్తున్నాయి. ఒకటి, కుటుంబ కలహాలు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. రోజు ఇంట్లో మనస్పర్ధలు, గొడవలతో విసిగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడిందా అనేది మొదటి కోణం. ఇక రెండోది, బీమా డబ్బుల కోసం. సూరిబాబు పేరు మీద ఉన్న భారీ బీమా సొమ్ము కోసమే ఈ పక్కా పథకం వేసిందా? వడదెబ్బతో చనిపోతే సహజమరణంగా భావించి బీమా డబ్బులు సులభంగా వస్తాయని ఆశించిందా? ఈ కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం నేర పరిశోధనా బృందాన్ని రప్పించారు. హత్యకు ఉపయోగించిన చున్నీని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష నివేదిక తర్వాత దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. వైద్యుల సమయస్ఫూర్తితో ఈ దారుణ హత్య వ్యవహారం బయటపడింది. వడదెబ్బ అనే ఒక సహజ కారణాన్ని హత్యకు ముసుగుగా వాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం నిందితురాలు నాగమణి పోలీసుల అదుపులో ఉంది. బీమా కోసమే హత్య జరిగిందనే కోణం రుజువైతే ఇది పక్కా ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్య అవుతుంది. సూరిబాబు కుటుంబ సభ్యుల నుండి కూడా పోలీసులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. నిజం దాగదు, ఆధారాలు ఎప్పుడూ నేరస్తుణ్ణి పట్టిస్తాయి. ఈ కేసులో మున్ముందు రాబోయే పోలీసుల దర్యాప్తు నివేదిక కోసం వేచి చూడాల్సిందే.